హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం అమ్మాయి. సో ఇదైతే నాకు కొంచెం కొత్తగానే ఉంది. ఛానల్ నేమో చెప్పడానికి ఈజీగానే ఉంది, కానీ నాకు ఎందుకు వ్లాగ్లో చెప్పడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో అలవాటు అయ్యేంత వరకు కొంచెం కష్టము. అంటే 2-3 నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సత్య డైలీ వ్లాగ్స్ కానీ అలా చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఊరి పేరు చెప్తే కొంచెం ఏదో సాటిస్ఫైగా అనిపిస్తుంది. సో అంటే విలేజ్ అయితే విలేజ్, ఏదో ఏమేమి నేమ్ ఉంటే అది అన్నట్టు నాకు ఇదే మైండ్లో రన్ అవుతూ ఉండింది అనమాట. ఎందుకో తెలియదు. సో ఇదే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. 2-3 సెలెక్ట్ చేసుకున్నాను. అసలు నేను ఎందుకు చేంజ్ చేసాను ఏంటి అన్నది సో దీనికి ముందు ఒక వీడియో అయితే పెట్టానండి. సో క్లారిటీ చూడలేని వారైతే ఒకసారి చెక్ చేయండి. సో నేమ్ అయితే నేను నెంబర్స్ తప్పు రాసాను, అలాగే స్పేస్ ఇచ్చాను. సో అది అంటే నాకు ఇన్స్టా ఇది వేరే వేరే నేమ్స్ ఉండడం కన్నా 2 ఒకే నేమ్తో ఉంటే బెటర్ కదా అన్నట్టుగా నేమ్ అయితే చేంజ్ చేశాను. సో అలాగే అంతే, పెద్ద రీజన్ ఏమీ లేదు, సింపుల్ రీజన్ అనమాట. ఇంకా నేను పూజ సామాన్లు అన్నీ నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. అలా అయితేనే ఈజీగా అవుతుంది. ఎందుకంటే నేను ఫ్రెష్ వచ్చి ఇల్లు క్లీన్ చేసుకుని ఫ్రెష్ వచ్చేటప్పటికే 5 అయిపోతుంది. అందుకోసం అయితే ఇంకా ముందు రోజే క్లీన్ చేసేసుకుంటున్నాను మ్యాక్సిమం. తర్వాత అయితే ఇక్కడ ముగ్గు నేను పెట్టింది అయితే కడిగేసి ఒకసారి మళ్ళీ అక్కడ చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. అలాగే ప్లేట్లో కూడా వేసుకుంటాను. ప్లేట్లోనే పెడతాను. ప్లేట్లో ముగ్గు వేసుకుని కానీ, లేదంటే అక్కడ అరిటాకు కానీ ఏదైనా ఆకు వేసుకుంటే బెటర్. ఇంకా నీకు రోజు ఆ అరిటాకులు అంటే ఉండవు కదా, నాన్నేమో పని ఉన్నప్పుడు అసలు పని లేనప్పుడు అయితే బోల్డ్ ఉంటాయి. సో ఇంకా అరిటాకు అయితే స్టార్టింగ్లో ఎప్పుడో తెచ్చారు. ఈ మధ్య అసలు అయితే అరటి డప్పులు కానీ అరిటాకులు కానీ ఏం తీసుకురాలేదు. సో పాలు కూడా ఎప్పుడు ఇంకా ఈ మధ్య సరిగా ఉండట్లేదు, పాలు కూడా తీసుకురావట్లేదు. సో ఇంకా అందుకోసం అయితే ఇంకా ఇలా ప్లేటే ఇంకా ఫస్ట్ నుంచి ప్లేట్ పెట్టేసుకుని అందులో చిన్న ఆకు అయితే పెట్టుకుంటాను అనమాట. అలానే ఈజీగా అనిపిస్తుంది. అలాగే పక్కన పెద్ద పళ్ళం అయితే దీపాలు వదలడానికి పెట్టుకుంటాను. చాలా పెద్దది, కొంచెం చిన్నది లేదు. మళ్ళీ ఇంకా ఏది ఉంటే అదే సర్దుకోవడం అనేసి ఆ ప్లేట్ అలా పెట్టుకుంటాను. దాని కింద కూడా చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. సో స్టార్టింగ్లో వేసేదాన్ని కాదు, కానీ అలా వేయకూడదు, అంటే చిన్న ముగ్గు అయినా వేసుకోవాలి. అందులో వచ్చేసి ఇంకా అందుకోసం అయితే వేసుకుంటున్నాను అనమాట. అలా ఉట్టిగా పెట్టకూడదంట. అందుకోసం అయితే చిన్న ముగ్గు అయితే స్టార్టింగ్లో ఏదైనా ఒక్కసారిగా చేస్తే తెలియదు కదా మనకి, ఆటోమేటిక్గా ఒక్కొక్కటిగా అలవాటు అవుతాయి అంటే. సో ఇంకా నేమ్ చేంజ్ చేయడానికి పెద్ద కారణం ఏం లేదు, అదే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పటికైతే అది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అది కూడా నాకు ప్రాసెస్ సరిగా రాదు, అది మళ్ళీ చెక్ చేసుకొని. సో యూట్యూబ్లో స్టార్టింగ్ 0 నాలెడ్జ్తో అసలు ఏమీ రాదు. మనం ఏదైనా నేర్చుకోక ట్రై చేయగా అంటే చాలా ఉంటాయి ఇవి నేర్చుకోవడానికి. అవి ఒక్కొక్కటిగా థంబ్నెయిల్ అవని, ఎడిటింగ్ అవని, డిస్క్రిప్షన్ ఇవ్వడం, చాలా ప్రాసెస్ ఉంటుంది. నాకు స్టార్టింగ్లో వచ్చేది కాదు. అలా 2 years పట్టింది నేను నేర్చుకోవడానికి. అంటే ఇంకా తొందరగానే నేర్చుకోవచ్చు, కాకపోతే మన ఇంట్లో పనులు చేసుకొని అన్నీ మేనేజ్ చేసుకునేటప్పటికి అంత టైం ఉండదు. అలా మెల్లిమెల్లిగా ఒకటి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాని సొల్యూషన్ నేర్చుకున్నప్పుడు వెంటనే అది అర్థం అవుతుంది. మనం అది ప్రాబ్లం లేనప్పుడు దాని గురించి అంత పట్టించుకోము కదా. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం రావడం, దాని గురించి నేర్చుకోవడం, అలా నేర్చుకున్నాను అనమాట. స్టార్టింగ్ నాకు అసలు ఏమి వచ్చేది కాదు. ఫోన్ కూడా సరిగా పెట్టుకునేదాన్ని కాదు. ఇప్పుడు పిల్లల్ని మీరు సరిగా పెట్టట్లేదని తిడతాను అనమాట. నేను మ్యాక్సిమం పిల్లలకి ఏమి చెప్పను, నేనే సెల్ఫ్గానే తీసుకుంటాను. ట్రైపాడ్ పెట్టి లేదంటే ఎక్కడైనా ప్లేస్లో పెట్టే తీసుకుంటాను. పిల్లలకి అసలు చాలా రేర్ అనమాట. సో ఇంకా పూజ రూమ్లోకి వచ్చేసి బయటంతా ఫస్ట్ ముగ్గు పెట్టేసుకుంటాను. ఎందుకంటే కొంచెం తడి ఆరుతుంది కదా అనేసి
తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి సర్దుకుంటున్నాను. ఇంకా పువ్వులు తీసుకొచ్చుకున్నాను కదా, ఆ పువ్వులు పెడితే చామంతి పువ్వులు ఎంత కళగా అనిపిస్తుందో. అక్క పంపిన పువ్వులు అయితే కార్తీక మాసం అంతా కూడా చాలా నాకు బాగా యూజ్ అయ్యాయి. నేను ఇది సెకండ్ టైం అనుకుంటాను అంతే కొనడం అయితే పువ్వులు. సో ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే బయట కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి పువ్వుత్తులు కదా, తొందరగా కొండెక్కిపోతాయి. అందుకోసమని ప్రమిదలో ఆయిల్ వేసి ఒత్తి వేస్తున్నాను, కానీ గాలి అయితే విపరీతంగా రావడం వల్ల పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. మా లూసి రూబీన్ని నిద్ర నుంచి లేపి, వాటిని అయితే పిల్లల్ని లేపినట్టు లేపి పైకి తీసుకురావాలి, లేదంటే చలికాలం మూట కదా ఇంట్లో చిరాకు చేస్తాయని. తర్వాత అయితే కిచెన్ లోకి వచ్చేసి పిల్లలకైతే హాట్ వాటర్ పెట్టేస్తున్నాను. తొందరగా అయితే చల్లారవు కదా. సో 4 ఆ టైంకి లేచినట్టు ఉన్నాను. అలా అన్ని క్లీన్ చేసుకునేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, 5:45 ఎంత అయినట్టుంది. సో ఇంకా వాటర్ పెట్టేసాను అనుకుని అయిపోద్ది. ఇంకా ఇప్పుడు వచ్చేసి కాఫీ పెట్టుకుంటాను. ఈ మధ్య ఇంకా తెల్లవారుజామున లేవడం వల్ల కాఫీ ఎడిక్ట్ అయిపోయాను అనమాట. కాఫీ టీ ఇంకా రెగ్యులర్గా ఉండాలి. మనకి ఫుడ్ లేకపోయినా పర్లేదు, కానీ కాఫీ టీలో అయితే అదొక వ్యసనం అయిపోయింది అనమాట. సో కొన్ని ఉన్నాయి చూసారు కదా, అవే ఉన్నాయి. కానీ నిన్న నాన్న అయితే కొన్ని పాలు తీసుకొచ్చారు, అవైతే ఉన్నాయి కదా, అందులో కొంచెం పాలు వేసుకుని కాఫీ పెట్టేసుకుంటాను. ఉండట్లేదట, ఉంటే తీసుకొస్తారు. పాలు అయితే ఉండట్లేదంట. నాకేమో మా లూసి రూబీ పెరుగు ఉండాలి వాటికి. మధ్య మధ్యలో ఎగ్ బాయిల్ చేస్తాను, కానీ వాటికి పెరుగు ఉండాలి, అలాగే నాకు టీ ఉండాలి. ఈ రెండు లేకపోతే ప్రాబ్లం అన్నమాట. సో ఇంకా 1 స్పూన్ వేసుకుంటాను. ఎక్కువ పంచదార అయితే నేను ఎక్కువ తినను. మా వాళ్ళైతే, మా చిన్నోడైతే నేను ఏదైనా బయట పని చేసుకుని కిచెన్లోకి వెళ్ళి 1 స్పూన్ వేసుకొచ్చేస్తాడు అనమాట. చిన్నప్పుడు నేను కూడా అలానే చేసేదానిలేండి. వంటగదిలో పంచదార డబ్బా అంటే నోట్లో వేసుకు తినేసేవాళ్ళం. అదే పిల్లలకి అలవాటు. నిన్నైతే జున్ను పాలు లేవనుకున్నాను కదా, ఈ లోపు అయితే నాన్న తీసుకురావడం, నేను జున్ను చేసేయడం, మా వాళ్ళు తినేయడం కూడా అయిపోయింది. బట్ అన్ని ఒకసారి చేయను నేను. చిన్న చిన్న డబ్బా రోజుకి ఒకసారి చేస్తాను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు. అంటే చేస్తాను ఒక 11 ఆ టైంకి ఆఫ్టర్నూన్ చేశాను అనుకోండి, ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసంటే ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు తినేస్తారు. అలా అయితే ఎప్పటికప్పుడే చేస్తాను, కొంచెమే చేస్తాను. నాకు జున్ను చాలా ఈజీగా చేస్తానని చెప్పాను కదా, అందుకని నాకు ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకా కాఫీ వేడిగా కలుపుకున్నాను. ఈ చలిగాలికి వెదర్కి భలే ఉండింది. అసలు గాలి వేస్తుందండి, అసలు చాలా చల్లగా ఉందన్నమాట. అంటే తుఫాన్ అట కదా, అందుకని చల్లగా ఉంది వెదర్ అయితే. అందుకోసమే ఇంకా మళ్ళీ ఆ చల్లగాలిలో కాఫీ కానీ టీ కానీ బయట కూర్చొని తాగితే చాలా బాగుంటది. కాకపోతే జలుబు వస్తుందని కూర్చొని అంతే. దట్టు ఇంకా కూర్చునే ఉండిపోయాను అనుకోండి, ఇంకా అలా ఉండిపోతాను. ఇంకా మళ్ళీ స్కూల్ ఉంది కదా వీళ్ళకి, లేట్ అయిపోతుంది. ఇంకా హాట్ వాటర్ పిల్లలకి అయితే క్యారేజీ పెట్టేసి తర్వాత వాళ్ళకి నిన్న నైట్ అంటే బుక్స్ మర్చిపోయాడంట మా వాడు. సో దాన్ని హోంవర్క్ కంప్లీట్ చేయలేదు, బుక్స్ మర్చిపోయారు అనేసి డైరీలో అయితే మనం రాయాలన్నమాట రిక్వెస్ట్. సో అది రాసి సైన్ చేసేసాను అనమాట. లేకపోతే మేడం వాట్సాప్ గ్రూప్లో పెడతారనేసి, హోంవర్క్ చేయలేదు అనేసి ఫొటోస్ పెడతారని వాళ్ళకి భయం అనమాట. అందుకోసం అయితే మేడంకి రిక్వెస్ట్ పెట్టేశాను, లేదంటే కాల్ చేస్తాను, అలా ఉంటుంది. డైరీలో రాస్తే ఏం ప్రాబ్లం ఉండదు. సో మర్చిపోతారు అంతే. ఇంకా వీళ్ళకైతే క్యారేజ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు పప్పు కాబట్టి తొందరగానే అయిపోయింది. పప్పుచారు పెట్టాను. అలానే జున్ను చేశాను కదా, మా వాడైతే ఫ్రెండ్కి వాడికి ఒక బాక్స్లో జున్ను అయితే తీసుకెళ్తున్నాడు. జున్ను అయితే మా చిన్నోడికి మా వారికి బాగా ఇష్టం. నేను మా పెద్దోడు అసలు తినం, ఎప్పుడో నాకు తినాలనిపిస్తే తినేదాన్ని, కానీ ఈ మధ్య అసలు నాకు తినాలని అనిపించదు. ఇంకా కార్తీక మాసం జున్ను తినకూడదంటే ఎందుకో అది నాకు రీజన్ తెలియదు, కానీ నేను తినను అంతే. ఎప్పుడు నాకు పెద్ద ఇష్టం ఏమి ఉండదు. స్వీట్లు ఇలాంటివి అంత ఇంట్రెస్ట్గా ఏం తినేను. సో ఇంకా క్యారేజ్ అయితే పెట్టేసాను. వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంకా మా రూబీ చూసారా, ఫుల్గా తినేసి పడుకుని పోయింది.
వెదర్ అయితే చాలా కూల్గా వర్షం పడుతుందండి. పిల్లలు వెళ్ళేటప్పటికే వర్షం ఇంకా స్టార్ట్ అయిందనమాట. అంటే నైట్ నుంచి పడుతుంది, కాకపోతే మార్నింగ్ కొంచెం ఆగింది, మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైంకి అయితే ఎక్కువ అయిపోయింది. సో చల్లగాలి భలే వేస్తుంది. నేను ఇలా డోర్స్ తీసుకుంటే మా వాళ్ళు అయితే డోర్లు క్లోజ్ చేస్తున్నారు. ఇంక ఈవినింగ్ వచ్చేసి పిల్లలకి రవ్వ దోశ వేద్దామనేసి పల్లీ చట్నీ వేస్తాను. మా వాడికైతే పల్లీ చట్నీ చాలా ఇష్టం. ఇంకా పల్లీలు ఈజీగా అయిపోతుంది కదా అనేసి నేను ఈ రోజు అయితే పొట్టు తీయకుండానే చట్నీ చేసేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే పొట్టు తీయడానికి బద్ధకం అనమాట. సో తర్వాత అయితే వేయించేసుకుని చల్లార్చుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా గోధుమ పిండి, శనగపిండి, పిండిలన్నీ కలిపేసి పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. 5 అయింది టైం అయితే చట్నీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే హ్యాపీగా ఒక టీ పెట్టుకుని తాగేసి తర్వాత అయితే వాళ్ళకి టిఫిన్ వేసి ఉంచేస్తాను. ఈ రోజు కూడా నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్, చిన్న వీడియో చేయడం వల్ల నాకు లేట్ అయిపోయింది. సో ఏదో ఒకటి ఖాళీ లేకుండా ఏదో వర్క్ చేసుకుంటూనే ఉంటాం, మనకేం టైం ఉండదు. సో ఏ పని పట్టలేదు అని అనుకుంటారు, కానీ నాకు టైం ఏమి ఉండదు. అలా సెట్ చేసేసుకుంటాను అనమాట. బట్టలు మడత పెట్టడం, బట్టలు ఐరన్ చేయడము, డే అంతా అలా సరిపోతూ ఉంటుంది నాకైతేను. అన్నీ కలిపేసి మిక్స్డ్ పిండి రవ్వ దోశ అంటే వాళ్ళకి ఇష్టం పెట్టేశాను. ఇప్పుడు నేను ఫ్రెష్ అవుదామంటే వాళ్ళకి షూలు, బ్యాగులు అన్నీ వాష్ చేయాలి. ఇప్పుడు అందుకోసం అయితే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి టిఫిన్ వేసేసి వాష్ చేసి అప్పుడు ఇంక ఈరోజు సాటర్డే లేట్ అయినా ఇంకంతే. ఈరోజు మోపు పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంకా పొలిపాడ్యమే మండే కాబట్టి ఇంక రేపు ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ కానీ పెట్టుకుంటాను. సో ఇంకా అందుకోసం అది పెట్టుకోవాలి, వర్షం వల్ల మళ్ళీ స్మెల్ వస్తుంది అనేసి అది. సో మా లూసి రూబీకి రోజైతే పెరుగు లేదు, ఎగ్ లేదనమాట. ఇంకా ఆ రైస్లోనే పెడిగ్రీ కలిపేసి పెట్టేశాను. మా రూబీ అయితే తింటుంది, మా లూసి తినట్లేదు. అంటే ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా, సరిగా కనిపించట్లేదో ఏంటో దానికి ఐస్ మరి ఏంటో. ఇంక ఈవినింగ్ దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టాలి. సో వ్లాగ్ అయితే ఈరోజైతే ఎక్కువ ఏం తీయలేదు, చిన్న చిన్నగానే తీసాను. సో కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను, చూడాలి. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దు, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇప్పుడైతే మొబైల్కి ఛార్జింగ్. మా వాళ్ళైతే స్కూల్ నుంచి ఫ్రెండ్ ఎవరో సైకిల్ నుంచి పడిపోయాడు అనేసి వాళ్ళని చూడడానికి అయితే వెళ్ళారు. సో మా పెద్దోడు ఇంకా వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అనేసి ఇంకా నేను ఫస్ట్ కాల్ చేశాడు స్కూల్ నుంచే, ఇంకా ఒక 1/2 అవర్ లేట్గా వస్తాననేసి. సో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకుని తర్వాత అయితే ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత టిఫిన్ వేసేసి ఇంకా ఈ షూలు, బ్యాగ్లు వాష్ చేసుకున్నాను. మళ్ళీ అసలే వింటర్ వర్షాలు పడుతున్నాయి కదా, తొందరగా ఆరవనేసి ఫస్ట్ వీటిని ఉతికేసి పక్కన ఇంకా తీగ మీద వేసేసాను అనుకోండి. చల్లగాలి కన్నా అలా మెల్లిగా ఆరుతాయి కదా, రేపు మార్నింగ్ అంటే అవి అసలు ఆరవు. సో ఇంకా అందుకోసం ఫస్ట్ అయితే వాష్ చేసుకున్నాను. నైట్ అయితే చల్లగాలిలో వాష్ చేయడం చాలా కష్టంగానే ఉంది, బట్ తప్పదు. క్యారేజ్ బ్యాగులు నాకు 1 వీక్ ఒకసారి వాష్ చేయకపోతే చాలా చిరాకు వస్తాయి అనమాట. సాక్స్లు అవి అయితే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తాను. అంటే డ్రై అవి వస్తాయి కదా, నేను వాష్ చేశాను అనుకోండి 2 days అయినా ఆరవు. సో ఇంక తర్వాత అయితే మా వాళ్ళకి టిఫిన్ వేస్తూ కూడా మా వాడు జోకులు చూడాలి, అసలు ఘోరంగా ఉంటాయి అనమాట. సో ఇంట్లో అయితే నేను మా చిన్నోడే ఎక్కువ ఎప్పుడైనా జోక్స్ వేసేది. సో మేము నవ్వాం అనుకోండి పక్క వాళ్ళు కూడా నవ్వేస్తాం అనమాట. సో మా మూడు బాగుంటేనే అలా. ఈ రోజైతే మా వాడు ఏదో కుళ్ళు జోకులు చెప్తున్నాడు, నేనైతే మా వాడు పడి నవ్వాం అనమాట. భలే ఉంది ఆ జోకులు. సో తర్వాత అయితే వాళ్ళకి ఇంకా టిఫిన్ నేను తింటున్నాను, వాడికి వేసి ఇచ్చాను. ఇంకొక దోశ వాడికి వేసేసి నేను తినేసి ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు ఇలా కొంచెం అయితే షూట్ చేశాను. సాటర్డే ఇలా గడిచిందనమాట. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అంటే ఛానల్ నేమ్ చేంజ్ చేశాను కదా, కొంచెం కొత్తగా ఉంటుంది. సో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అందరికీ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.